ఎరా నీకు అసహ్యంగా లేదు? నన్ను చూసి దాక్కుని వెళుతున్నావు ఏంటి? డబ్బు ఇచ్చేసి నీ వెనకాలే తిరగాలనుకుంటున్నావా? ఇంకొక నెల ఎలాగైనా వడ్డీతో కట్టేస్తాను. రేయ్ ఇదే కదరా 4 నెలలుగా చెప్తున్నావు. నాకిప్పుడు డబ్బు రావాలి. మీరు వెళ్ళండి. రాకపోతే నీ తల తిరిగిపోతుంది. అన్నా స్కూల్ అన్నా నలుగురు చూస్తే అసహ్యంగా ఉంటుందన్నా. డబ్బు తీసుకున్నావు కదా, అప్పుడు ఆలోచించుండాలి. లేదా నన్ను చూసి దాక్కుని వెళ్లేవే, అప్పుడు ఆలోచించుండాలి. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. నాకిప్పుడు నా డబ్బు రావాలి. అన్నా నేనేమైనా ఇవ్వనన్నా, కొంచెం టైం అవుతుందన్నా. డబ్బు తిరిగి ఇవ్వడానికి తుప్పు లేదు. అసహ్యం గురించి నువ్వు మాట్లాడుతున్నావా? చంపేస్తాను నిన్ను. రే ఎవర్రా నువ్వు? స్కూల్లోకి వచ్చి ఇలా గొడవ చేస్తున్నావు? ఏమయ్యా ఎందుకయ్యా పెద్ద ఆయన పట్టుకుని అలా కొట్టావు? అడిగేవాళ్ళు ఎవరు లేరనుకుంటున్నావా? అదే కదా. ఏయ్, ఇవన్నీ మీరెందుకు అడుగుతున్నారు? నీ సొంత ప్రాబ్లం అయితే స్కూల్ బయట డీల్ చేసుకో. లోపలికి వస్తే పోలీసుల్ని పిలుస్తాం. సార్ పోలీసులు పిలవండి. సరే మా ఫోన్ చేస్తాను. పిల్లండి పిల్లండి. పోలీసు బయటికి వస్తాడు కదా, అప్పుడు చూసుకుంటా. ఊరికి వదిలిపెట్టను. పోలీసుని పిలుస్తారా? వెళ్ళండి. ఈ ముసలాడికి వయసులో పెద్ద మీరంతా కూడా support. చూడకుండా ఎలా చేయి చేసుకున్నాడో చూడు. ఏంటి సార్ కళ్ళ ముందు ఒక పెద్దాయన్ని కొడుతున్నాడు, మీరు చూస్తూ నిలబడిపోయారు? ఏ మిస్ ఏం చేసి ఉండాల్సిందే? మీరు పీటీ సరే కదా, వెళ్లి వాడి చొక్కాని పట్టుకొని అడగాలి కదా. మిస్ నేను పీటీ సార్నే, హీరోని కాదు. మీరు సినిమాలు ఎక్కువగా చూస్తారు కాబోలు. ఇటువంటి సమస్యల్ని దూరంగా నిలబడి తమాషా చూసిన తర్వాత వెళ్ళిపోతానే ఉండాలి మిస్. కాదని మధ్యలోకి వెళ్ళామనుకోండి ఉత్తికి హారేస్తారు. అయ్యో బాబోయ్, నిన్ను చైర్మన్ పిలుస్తున్నారు. చైర్మనా? నన్నా? సార్ నేనేం చేయలేదు సార్, నన్నెందుకు సార్ పిలుస్తున్నారు? తెలీదే? నీకప్పుడే చెప్పాను చైర్మన్ ఆడకూడదని. అదా? నిన్ను పిలుస్తున్నారు, రా. సార్ రా. అయ్యో ఆయన నవ్వే చాలా భయంకరంగా ఉంటుంది. నమస్తే సార్. సార్ 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 ఆయన చూడడానికి డాన్సర్ లో ఉన్నారని నేను డాన్స్ మూడ్ లో ఉండి ఆయన డాన్స్ చేయడానికి పిలిచాను సార్. నన్ను మీరే కాపాడాలి సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. కాస్త ఊరుకోండి కనకబేల్, చేసేదంతా మీరు, కాపాడేది నేనా? ఒక వాలీబాల్ ప్లేయర్ అండి, మీరు ఇలా మాట్లాడొచ్చు అన్నయ్య? సార్, ప్లీజ్ సార్. అయ్యో తన ముందు బతిమలాడేశానే. మీరిక్కడేం చేస్తున్నారు? ఏంటో తెలీదమ్మా, చైర్మన్ రమ్మని పిలిచారు. ఏదో డాన్స్ క్లాస్ లో చేరాలట. బుద్ధి లేదా? ఇలాంటి డ్రెస్సులు వేసుకోవద్దని ఎన్నిసార్లు చెప్పాలి? ఎన్నిసార్లు చెప్పినా మీకు అర్థం కాదా? ఇలాంటివన్నీ వేసుకొని ఇంకెక్కడికైనా వెళ్ళు. ఇక్కడికి ఎందుకు వస్తున్నావు? ఇలాంటివన్నీ వేసుకొని తిరగడానికి మీరు కాలేజీలకు వస్తున్నారా? నా కళ్ళ ముందు ఉండకు, ముందు వెళ్ళు. అక్క దీనెందుకు అక్క ఇంత హార్ష్ గా చెప్తున్నారు? సరే వదిలేనందు, నువ్వేంటి ఇక్కడ? అదేం లేదన్నా, ఇవాళ సాయంత్రం కల్చరల్స్ కదా, అందుకే స్టూడెంట్స్ తరపున చైర్మన్ ని చీఫ్ గెస్ట్ గా ఇన్వైట్ చేయాలి. అందుకే అందరం వచ్చాం. మిస్టర్ కనగవేల్, కష్టపడే కుటుంబం అయ్యా, కూలి పని చేసే నా కుటుంబాన్ని పోషిస్తానన్నయ్యా. ఇంత ఫీజు నేను కట్టలేనయ్యా, కొంచెం సాయం చేయండి అయ్యా. అయ్యయ్యా ఫీజు ఏంటయ్యా ఫీజు? అమ్మా బుద్ధిగా చదువుకుంటావా? బాగా చదువుతాను సార్. వెళ్ళు క్లాస్కి వెళ్ళు. సరే చాలా కృతజ్ఞతలు సార్. మీకు దండాలయ్యా. రండి, ఇలా రండి. సార్ సార్ ప్లీజ్ సార్. కనగవేల్ సౌండ్ రాలేదు. సార్ కాలేజ్ టైంలో మీరు పెద్ద డిస్కో డాన్సర్ అని చెప్పారు సార్, ఆ మాట నమ్మి. ఎందుకు రమ్మన్నానో తెలియకుండా మీరు ఏదేదో మాట్లాడతారేంటి? మీరే కదా కనగవేల్ సార్. పీటీ మాస్టర్. సార్ అవును సార్. ఈ రోజు న్యూస్ పేపర్ చూసారా? లేదు సార్. ఈరోడు స్పెషల్లో మన స్కూల్ మ్యాజిక్ వాల్ గురించి చాలా గొప్పగా రాశారు. ఉదయం నుంచి దీని గురించి అడుగుతూ ఎన్నో ఫోన్ కాల్స్ వచ్చాయి. స్కూల్ ఇమేజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. ఈ సంవత్సరం అడ్మిషన్స్ చాలా బాగుంటాయంటున్నారు. అందుకే దాన్ని ప్రారంభించిన నిన్ను డైరెక్ట్ గా పిలిచి అభినందిద్దామని. మ్యాజిక్ వాల్ ని నువ్వు ప్రారంభించావా? అవును, ఈ ఐడియా మీకు ఎలా వచ్చింది? సార్ పిల్లలు వాళ్ళకి నచ్చిన టీచర్స్ గురించి బాత్రూమ్ గోడల మీద గీకుతూ ఉంటారు, నచ్చిన ఫ్రెండ్స్ గురించి బెంచీలపై రాస్తూ ఉంటారు. కానీ బయటికి చెప్పలేనివి, చెప్పాలనుకున్న ఎన్నో విషయాలు వాళ్లలో ఉంటాయి సార్. అవన్నీ లోపల దాచుకొని యాంగ్జైటీ, డిప్రెషన్ అంటూ అది ఇది అంటూ చిన్నపిల్లలకు కూడా మెంటల్ డిసార్డర్స్ వస్తున్నాయి సార్. అవన్నీ వాళ్ళు బయటికి చెప్పుకోవాలి సార్. దానికోసం తయారు చేసిందే ఈ మ్యాజిక్ వాల్. దాని మీద రాసేవి జరుగుతాయో లేదో నాకు తెలియదు సార్,
కానీ రాసేటప్పుడు వాళ్ళలో కలుగుతుంది ఒక కాన్ఫిడెన్స్. అది మనలో ఎవరమో ఇవ్వలేం సార్. మేము గుడికి వెళ్తున్నట్టు పిల్లల్ని మీరు అక్కడికి రప్పించేశారు. సబాష్. సార్, ఈ విషయాలన్నీ మీకెలా తెలుసు సార్? బాబు, నువ్వు నన్ను కేవలం ఈ కాలేజ్ చైర్మన్ అనుకున్నావా? 32 ఇన్స్టిట్యూషన్స్ నడుపుతున్నాను. ఎక్కడ ఏం జరిగినా సరే సరే అది వదిలే. నీ ఐడియా నిజానికి చాలా బాగా వర్కౌట్ అయింది. మన కాలేజీలో చదువుకునే పిల్లలు కూడా మేము వెళ్లి ఆ వాల్లో రాస్తామని పర్మిషన్ అడిగి లెటర్ ఇచ్చారు. అలౌ చేద్దామనుకుంటున్నాను. సార్, ఇందుకే నన్ను పిలిపించారా సార్? థ్యాంక్ యూ సార్. ఏయ్ పీటీ, ఆ? నీకు చూడ్డానికి నేను డిస్కో డాన్సర్లా కనిపిస్తున్నానా? సార్, లేదు సార్, ముమ్మాటికి లేదు సార్. ఏదో తెలియక ఫ్లోలో అడిగాను సార్. సార్, ఇంకెప్పుడు అడగను, క్షమించండి సార్. మిస్టర్ వాలీబాల్ ప్లేయర్, సార్. బాబుని జాగ్రత్తగా తీసుకెళ్ళండి. ఓకే సార్. గట్టిగా మాట్లాడండి. మాట్లాడలేనా? ఏ యాక్సిడెంట్ అయ్యింది. ఇది యాక్షన్ మేడం. లేదు మేడం. మేడం ఇది ఒరేయ్, యాక్షన్. ఆ టీవీని ఆపరా. ఎందుకు నానా? బాగానే ఉంది కదా. బాబు బాబు, అమ్మాయి ఇంకా ఇంటికి రాలేదు. కాలేజీకి ఫోన్ చేసి అడిగితే వెళ్ళిపోయింది అంటున్నారు. ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళలేదంట. నాకు చాలా భయంగా ఉంది బాబు. కాస్త నాతో వస్తారా? వెళ్ళి చూద్దాం. అదిగో వస్తున్నాను. జాగ్రత్తగా వెళ్ళండి. నాన్న, వెళ్ళొస్తాను. సరే. ఏంటన్నా నందిని ఇంకా ఇంటికి రాలేదా? ఆ? అవునన్నా. అన్నా, ఆ, నువ్వు దిండల వైపు వెళ్ళి వెతుకు. ఆ, సరే. నేను చెన్నిమల వైపు వెతుకుతాను. ఆ, అలాగే. ఏమన్నా తెలిస్తే నువ్వేం వెంటనే దిగులు ఫోన్ పడకు. చేయి. తను వచ్చేస్తుందా? వెళ్ళు. వెళ్ళి త్వరగా వచ్చేస్తాను. మీరు బయలుదేరండి. రేయ్ రేయ్ వేలు, ఎక్కడికి వెళ్తున్నావురా? అమ్మా, నందిని కనపడలేదట. అందుకే నేను చెన్నిమల దాకా వెళ్ళి. రేయ్, నీతో ఎన్నిసార్లు చెప్పాను ఈ టైంలో బయటికి వెళ్ళకూడదని. నా మాట విని లోపలికి వెళ్ళు. అమ్మా, ఏయ్, అమ్మాయి కనిపించలేదు అంటున్నాను, నువ్వేంటే ఇలా? మీరు ఊరుకోండి. అమ్మాయి కనబడకపోతే వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వండి, లేదా వెతకడానికి ఇంకెవరైనా పంపండి. ఎందుకు నా అమ్మా! అన్నా, కంగారు పడకన్నా. నందిని దగ్గరలోనే ఉంటుంది. మనం వెళ్ళి వెతుకుదాం అన్నా. సరేనా? వెళ్దాం. మన సంతకి తూర్పు వైపున నందిని ఫ్రెండ్ ఇల్లు ఒకటి ఉందన్నా. ఆ, అక్కడికి వెళ్ళి అడిగి చూద్దామన్నా. తను ఎక్కడే ఉంటుంది, మనకు దొరుకుతుంది. హలో హలో బాబు బాబు, బండి ఆపు, బండి ఆపు. ఒక్క నిమిషం. హలో, ఏంటి? ఎక్కడా? ఇంటికి. బాబు, నందిని ఇంటికి వచ్చిందంట. వెళ్ళిపోదామా మనం? అది వచ్చేస్తున్నాం వచ్చేస్తున్నాం. వద్దు, వస్తున్నాం. ఆ, రండి అందరూ బయలుదేరండి. అమ్మాయి ఇంటికి వచ్చేసింది కదా, వెళ్ళండి. అడ్డు తప్పుకోండి. ఏమా నందిని, ఎక్కడికి వెళ్ళావమ్మా? వెళ్ళేటప్పుడు చెప్పాలవా? అసలు ఏమైంది? నాన్న వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకుని వచ్చేసాను, కానీ వాళ్ళు ఇంకా అక్కడే ఉన్నారు. పోలీసులకి ఫోన్ చేద్దాం అంటే నా ఫోన్ లో చార్జ్ లేదు. అమ్మకి చెప్తే వినిపించుకోవడం లేదు. మీ ఫోన్ ఇవ్వండి. ఏమండి, వింటారా? వచ్చినప్పటి నుంచి ఇలాగే అంటోందండి. ఏంటో మీరే అడగండి. నాన్న, ఫోన్ ఇవ్వండి. సరేరా. నాన్న నాన్న నాన్న, నాకేం కాలేదు నాన్న. పోలీసులకి ఫోన్ చేయండి. వాళ్ళు అటువైపు వచ్చి అమ్మాయితో ఇలాగే నడుచుకుంటున్నారు. పోలీసులకి ఏం చెప్పక్కర్లేదు. బయటకి తెలిస్తే మనకే అసహ్యం. అమ్మా, ఆ తలుపెయ్యి. నాన్న, ఇందులో అసహ్యమే ఉంది నాన్న. పోలీసులకి చెప్తే వాళ్ళని నాలుగు పీక లాక్కుంటారు. ఏంటి మాట మాటకి పోలీసులు పోలీసులు అంటున్నావు? పోలీస్ స్టేషన్ కి వెళ్తే నిన్నే తప్పు పెడతారే, మన మీద నిందలు వేస్తారు. మనల్ని అంటారమ్మా. ఏయ్, నీతో ఏం చెప్పానే? ఈ డ్రెస్ వేసుకెళ్ళద్దే అని నీ తల బాదుకుని మరీ చెప్పాను కదే, విన్నావా నువ్వు? సంవత్సరంలో ఒక్కసారి వచ్చే కల్చరల్స్ కి నాకు నచ్చిన డ్రెస్ నేను వేసుకువెళ్ళడం తప్ప అమ్మా? అవునే, తప్పేనే. ఈ డ్రెస్ వేసుకెళ్ళడం పెద్ద తప్పు.
నాన్న, చెయ్యి వదలకండి. నాన్న, ఫోన్ ఇవ్వండి. ఇవ్వండి నాన్న. నాన్న, ప్లీజ్. ఏమోనే, నాకు తెలియటం లేదు. పాప నందిని ఎంత బాధపడుతుందో ఏంటో. అయినా మనమేం చేయగలం? నందిని చూస్తుంటే నాకు జాలిగానే ఉంది. ఏం చేస్తాను చెప్పు. సరే, నాకు చాలా పనుంది, తర్వాత చేస్తానులే. ఏంటమ్మా నందిని నీతో మాట్లాడుతూ ఉన్నావేంటి? ఆ? మా సారీ అమ్మా, అమ్మాయి కనపడలేదన్న కోపంతో కొంచెం గట్టిగా అరిచాను. ఇకపై ఎప్పుడు అరవనమ్మా. సారీ అమ్మా. నువ్వు నా మాట విన్నావేంటి? చెప్పు, నందిని అని ఏదో మాట్లాడుతూ ఉన్నావు, ఏమైంది? అదేరా, ఆ అమ్మాయి నిన్న కనపడలేదు కదా. అవును. బస్ స్టాప్ లో 4 అబ్బాయిలు తన మీద చెయ్యేశారట. అలాంటి డ్రెస్ వేసుకుంటానన్నప్పుడే వాళ్ళ అమ్మ తిట్టిందట. ఆ టైంకి అలాంటి డ్రెస్ వేసుకుని బయటికి వెళ్ళొచ్చా చెప్పు? ఏరియా మొత్తం దాని గురించే మాట్లాడుకుంటున్నారు. పాపం ఆ ఫ్యామిలీ. ఇక ఇల్లు ఖాళీ చేసి ఎక్కడికైనా వెళ్ళిపోవడమే. రే అన్నా, ఇది నీ బ్రషా లేక నాదా? ఏ ఎవరిదో ఒకటి వెళ్ళి బ్రష్ చేసుకోపో. అమ్మా, ఆ, ఇప్పుడు ఎందుకమ్మా వాళ్ళు ఇల్లు ఖాళీ చేయాలంటున్నావు? మరి ఏం చేస్తారా? ఆ అమ్మాయి ఇంకా బయటికి ఎలా వస్తుంది? అందరికీ తన మొహం ఎలా చూపించుకుంటుంది? నువ్వు చూస్తూ ఉండు. కొన్నాళ్ల పాటు ఆ అమ్మాయి ఇంట్లోంచి అసలు బయటికి రాదు. అమ్మా, వాళ్ళు ఖాళీ చేయకపోయినా నువ్వే ఖాళీ చేసేలా ఉన్నావు. ఒరే, నోటుకొచ్చినట్టు వాకే. అవునవును, పెద్ద అన్ని ఈయనకే తెలుసు మరి. రెండు టైషన్. అరే ఏంటో చెప్పు. వనతి, ఇది మాట్లాడుతుంటే వెళ్ళిపోతుందేంటి? ఎందుకు ఇన్స్టిట్యూట్ లో ఎవరు దీన్ని ప్రశ్నించడం లేదు? మేము చనిపోతేనే ఇందుకు సమాధానం దొరుకుతుందా? వానది మిస్ 5 మిస్డ్ కాల్ ఇచ్చారేంటి? ఇట్రండి. డాబా మీదకి రమ్మన్నారు నేను సపరేట్ గా. ఎందుకు ఇన్స్టిట్యూట్ లో ఎవరు దీన్ని ప్రశ్నించడం లేదు? నన్ను ఎందుకు పైకి రమ్మన్నారు? మిస్, మన పిల్లల్లో ఎవరో హోంవర్క్ ఎక్కువగా ఇవ్వడం వల్ల ఇక్కడికి వచ్చి రాసుంటారు. లేదు సార్, మన స్కూల్ పిల్లలు ఎవరు ఇన్స్టిట్యూషన్ అని రాయరు సార్. స్కూల్ అయిపోగానే పక్కనున్న జీపీ విమెన్స్ కాలేజ్ నుంచి కొంతమంది వచ్చి రాస్తున్నారని సెక్యూరిటీ చెప్పారు. ఒకవేళ వాళ్ళెవరైనా ఇప్పుడు రాస్తే ఏమవుతుంది మిస్? మీరెందుకు అనవసరంగా కన్ఫ్యూజ్ అవుతున్నారు? వాళ్ళ మనసులో ఏముందో అది రాయడానికే కదా ఈ మ్యాజిక్ బాల్ ఇక్కడ. సార్ సార్ ఏమిది సార్? సార్ రాసేశాడు. ఇది ఖచ్చితంగా వాడి పనే. సార్, వాడే రాసుంటాడు దీన్ని. స్వీట్ క్యూట్ సార్, అయినప్పుడు నాకు సార్, బాగా సార్, తెలుసు. మిస్, ఇదంతా సార్. మీరిచ్చిన చదివే. సార్, నేనేం మాట్లాడుతుంటే మీరేంటి అయ్యో, సార్? నేను నా లైఫ్ గురించి మాట్లాడుతున్నానండి. నా వైపు నుంచి ఆలోచించండి, అప్పుడు మీకు తెలుస్తుంది నా నాకు బాధ. అర్థమవుతుంది మా ఇంట్లో సార్. సార్, నా నేను పేరెంట్స్ నన్ను చెప్పేది- పెళ్లి చేసుకోమని నన్ను ఎంత ఇబ్బంది లేదు సార్, పెడుతున్నారో నేను మీకు చెప్పేది తెలుసా? కాస్త నేను ఇప్పుడు ఏం వినండి. చెయ్యాలి? ఒక్క నిమిషం సార్. అరే ఏంటంటే సార్, మీరు ఒక్క పోండి. నిమిషం. ఇకపై నేను జీవితంలో ఏమి బుద్ధి లేదా? పిచ్చోడువా నువ్వు? నీకు ఇంత వయసు అయినా కానీ ఇంకా అర్థం కావట్లేదా? నిన్ను లవ్ చేయకుండానే నేను నీ చుట్టూ తిరుగుతూ ఉన్నానా? ఏ రోజైనా ఒక్కసారి నన్ను అడిగావా నన్ను లవ్ చేస్తున్నావా అని? ఇప్పుడు అడుగు. నన్ను లవ్ చేస్తున్నారా మీరు? లేదు. ఆ? లేదా మిస్? ప్లీజ్ మిస్, ప్లీజ్ మిస్. పోరా, లూస్. నాన్న ఏమంటారు? నాకు నాన్న మాత్రమే ఆంటీ. అయితే సింపుల్ మ్యాటర్. అవును, మీ నాన్న గురించి ఎప్పుడు చెప్పలేదు. మీ నాన్న ఏం చేస్తూ ఉంటారు? ఆ, ఎరా, నీకెన్నిసార్లు చెప్పాను తప్పులు చెయ్యొద్దు చేయొద్దని? ఆ? నోరు తెరవద్దు. ఆ? ఇకపై ఎక్కడున్నా పిలిచిన వెంటనే రావాలి. ఏంటి ఏంట్రా? ఇకపై వాయిదా ఉన్నప్పుడు రాలేదంటే తోలు పొలిచేస్తాం. ఏమండి, మీ నాన్న రౌడీ అని నాకు చెప్పలేదు. క్రిమినల్ లాయర్. ఆయనకి నేను నచ్చుతానా? ఏ బాబు, సార్, ఎప్పుడు వేసిన పాలసీ ఆ తర్వాత రానేలేదు.
డబ్బులు కావాల్సినప్పుడు మాత్రం వస్తావా? డబ్బు లేదు గిబ్బు లేదు, వెళ్ళు వెళ్ళు. నాన్న ఇన్సూరెన్స్ ఏజెంట్ కాదు, నేను చెప్పాను కదా కనకవేల్. ఓ, నా పేరు కనకవేల్. జీపీ మెట్రిక్ స్కూల్లో పీటీ మాస్టర్ గా పనిచేస్తున్నాను. మంత్లీ 18,000 నా శాలరీ. కూతురికి ఓకే అంటే నాకు ఓకే. నిశ్చితార్థం ఎప్పుడు పెట్టుకుందాం చెప్పు. సార్ ఉమ్, నాన్న మాట్లాడతారట. మీ నాన్నగారా? Yes, sir. ఇవ్వు. చెప్పండి సార్. చాలా సంతోషం సార్. కనకవేల్ చెప్పాడు మీరు ఒప్పుకున్నారని. అంతా ఓకే.